నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు కదా. వాళ్ల ఆశలపై నీళ్లు చల్లేలా ఒక ప్రభుత్వ నిర్ణయం వెలువడింది. ఇంతకీ ఇచ్చిన మాట ఎందుకు మారింది, నిరుద్యోగుల భవిష్యత్తు ఏంటి, ఈ విషయం గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అసలు పాయింట్ ఏంటంటే, ఈ 104 ప్రభుత్వ ఉద్యోగాల భవిష్యత్తు ఏంటి? ముఖ్యంగా దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల కోసం ఎప్పట్నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్లను ఈ ప్రశ్న తెగ వేధిస్తోంది. సరే, దీనికి సమాధానమేంటో వెతుకుదాం పదండి. అసలు ఈ కథ అంతా ఒక ఆశాజనకమైన ప్రకటనతో మొదలైంది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే కొత్త ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడంతో నిరుద్యోగ యువతలో ఆశలు చిగురించాయి. ఆహా, ఫైనల్గా మన కలలు నిజం కాబోతున్నాయని అందరూ హ్యాపీగా ఫీలయ్యారు. ఆ ప్రకటన కూడా చాలా అంటే చాలా స్పష్టంగా ఉంది. ఏంటంటే, దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న 104 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇది ఏదో మాటగా కాకుండా నిరుద్యోగులకు ఒక పక్కా అవకాశంగా కనిపించింది. అంతేకాదండోయి, ఆ వాగ్దానం కేవలం ఈ 104 పోస్టులకే ఆగిపోలేదు. అర్చకులు, ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 500 ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. దీంతో జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వాళ్ల ఉత్సాహం ఇంకా పెరిగిపోయింది. అంతా సవ్యంగా ఉంది. ఇక నోటిఫికేషన్ రావటమే తరువాయి అనుకుంటున్న టైంలో కథ ఒక్కసారిగా ఊహించని మలుపు తీసుకుంది. అందరి ఆశలపై నీళ్లు చల్లేలా ఒక పెద్ద మార్పొచ్చేసింది. అక్కడే వచ్చింది అసలు ట్విస్ట్. ఒక కొత్త ప్రభుత్వ ఉత్తర్వు, అదేనండి జీవో జారీ అయ్యింది. ఇది నియామక ప్రణాళికను మొత్తం తలకిందులు చేసేసింది. ఇంతకీ ఏముంది ఆ ఉత్తర్వులో? ఇంతకీ ఈ జీవో అంటే ఏంటి? చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్లకోసం చెప్తున్నా. జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్. ప్రభుత్వం ఏదైనా ఒక పాలసీ డెసిజన్ తీసుకున్నప్పుడు దాన్ని అఫీషియల్గా అమలు చేయడానికి ఇచ్చే ఆర్డరే ఈ జీవో. రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఇది చాలా కీలకం. సరే, మరి ఆశల మీద నీళ్లు చల్లిన ఆ కొత్త ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మార్పు అసలు అంచనాలను ఎలా దెబ్బతీసిందో ఒకసారి చూద్దాం. చూడండి, ఒకవైపు ఏమనుకున్నారు, కొత్త నోటిఫికేషన్ వస్తుంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కొత్త వాళ్లను తీసుకుంటారని అందరూ ఆశించారు. కానీ రియాలిటీలో ఏం జరిగిందంటే దానికి కంప్లీట్గా ఆపోజిట్. అప్పటికే ఉన్న గ్రామవార్డు సచివాలయాల్లో మిగులు సిబ్బంది ఉంటారు కదా, వాళ్లతోనే ఈ పోస్టులను భర్తీ చెయ్యాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఆ అఫీషియల్ ఆర్డర్లో ఏముందో తెలుసా? ఈ పోస్టులకు కొత్త నియామకాలు వద్దని, దానికి బదులుగా సచివాలయాల్లో ఉన్న మిగులు సిబ్బందిని ఈ పోస్టులో సర్దుబాటు చేయడానికి ఒక మెకానిజం రెడీ చేయమని కమిషనర్ను ఆదేశించారు. సింపుల్గా చెప్పాలంటే, కొత్తగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు అవకాశాలు మూసుకుపోయినట్లే. మరి ఈ సడన్ డెసిషన్ ఉద్యోగార్థులపై ఎలాంటి ప్రభావం చూపింది? సోర్స్ మెటీరియల్ ప్రకారం వాళ్లు ఎలాంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఈ సిచ్యువేషన్ను వర్ణించడానికి మన తెలుగులో ఒక సామెత ఉంది, మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అని. అంటే ఆల్రెడీ కష్టాల్లో ఉన్నవాళ్లమీద ఇంకో పెద్ద భారం పడటమన్నమాట. అసలే ఉద్యోగ ప్రకటనలు లేక ఇబ్బంది పడుతున్న నిరుద్యోగులకు ఈ వార్త పిడుగులాంటిదని ఈ సామెత కరెక్ట్గా సూచిస్తుంది. ఉద్యోగార్థులు ఇప్పుడు కొన్ని విషయాల గురించి చాలా కంగారు పడుతున్నారు. ఒకటి, ప్రభుత్వం పెద్దగా ప్రకటన చేసిన తర్వాత ఇలా జరగడంతో తీవ్రంగా నిరాశ చెందారు. 2, అసలే రాష్ట్రంలో నోటిఫికేషన్లు లేవనే ఫ్రస్ట్రేషనుంది. 3, భవిష్యత్తులో మిగతా ఖాళీలను కూడా ఇలాగే నింపేస్తారేమో అన్న భయం మొదలైంది. వీటన్నిటి మధ్య ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆ జాబ్ క్యాలెండర్ అయితే అడ్రస్సే లేదు. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్క విషయం గమనించాలి. ఈ విషయంపై మనకు దొరికిన సోర్సులో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఒక దురదృష్టకరమైనదిగా, ఇంకా చెప్పాలంటే చాలా చెడ్డ నిర్ణయంగా అభివర్ణించారు. ఇదంతా మనని ఒక పెద్ద ప్రశ్నకు దారితీస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఇదేమైనా కొత్త పద్ధతా? ఇకపై నియామకాలన్నీ ఇలాగే జరుగుతాయా? ఈ ప్రశ్నలు నిరుద్యోగ యువత భవిష్యత్తుకు సంబంధించినవి. మరి వీటికి సమాధానం దొరకాలంటే మనం వేచి చూడక తప్పదు.